మనసులు కలిశాయి, మనవయ్యే పరిస్థితులు కనిపించాయి. అయినా ఆ కుర్రాడికి మిగిలింది నిర్వేదమే. ఏమైంది అసలు? అంతరంగం అతడి మాటల్లోనే. కాలేజీకి సెలవులిచ్చారు. బ్యాగ్ సర్దుకుంటున్నా. హాయ్ మహి, ఇంటికెళ్తున్నావటగా? నేను నీతో వస్తా అంది అశ్రిత. తనని ముద్దుగా నేను అశ్యో అంటాను. నా డైట్ టీటీసీ క్లాస్మేట్ తను. అదే తనతో మొదటిసారి మాట్లాడడం. తనది మా పక్క ఊరే. రాజమండ్రిలో ప్రయాణం మొదలైంది. రైలు వేగంతో పోటీ పడుతూ మా మధ్య కబుర్లు. ట్రైన్ దిగేలోపు నెంబర్లు తర్జుమా అయ్యాయి. ఆపై తను మా ఇంటికి రావడం, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళడం. పెద్దలు మమ్మల్ని, మా స్నేహాన్ని ఆదరించేవాళ్ళు. తొలిచూపులోనే నీతో ప్రేమలో పడ్డా, నాపై నీ అభిప్రాయం ఏంటి అందోసారి అశ్రిత. సడన్గా అడిగేసరికి నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. కానీ తనంటే నాకు ప్రాణమే. అయినా ఆలోచించి చెబుతానన్నా, ఆట పట్టించాలని. కానీ తను వదిలితేగా. నా చుట్టూ ప్రదక్షిణలు. మరీ సతాయిస్తే బాగోదని ఓకే చెప్పేశా. అందరి ముందే యాహూ అంటూ కేరింతలు కొట్టింది. ఇలా ఒకరికొకరం ప్రేమ వ్యక్తం చేసుకున్నాక మా ఇద్దరి ప్రపంచం ఒక్కటే అయ్యింది. తన మనసులో ఏముందో నాకు తెలిసేది. నాకు ఏది ఇష్టమో తను కనిపెట్టేది. క్లాస్లో ప్రతి ఒక్కరికి మేమే హాట్ టాపిక్. ఉంటే మహేష్లా ఉండాలి, ప్రేమిస్తే అశ్రితలా ప్రేమించాలి అని మా క్లాస్ వాళ్ళంతా అనుకునేవాళ్ళు. ఎంత వద్దనుకున్నా కోర్స్ పూర్తయి ఇంటికెళ్లే రోజు రానే వచ్చింది. పసిపాపలా ఏడ్చేసింది అశ్రిత. మీ ఇంటికి వచ్చేస్తానంటూ ఏడ్చింది అశ్రిత. తనని సముదాయించడానికి చుక్కలు కనిపించాయి. ఆపై మా అనుబంధాన్ని సెల్ ఫోన్లు ముందుకు నడిపించాయి. ఏడాది నిరీక్షించాక మేం కలుసుకునే అవకాశం వచ్చింది. అశ్రిత అక్క పెళ్లిలో ఒకరినొకరం చూసుకోగానే తనివి తీరా ఏడ్చేశాం. మనసారా మాట్లాడుకున్నాం. 2 రోజులు అయ్యాక భారంగా తిరుగు ప్రయాణమయ్యా. తర్వాత ఏమైందో తెలియదు. తన నుంచి సమాచారం లేదు. ప్రయత్నించి విసిగిపోయా. 15 రోజులయ్యాక తనే ఫోన్ చేసింది. మన సంగతి అమ్మా నాన్నలకు తెలిసింది, పెళ్ళికి ఒప్పుకోమంటున్నారు అంటూ. ఇదే నీతో చివరిసారి మాట్లాడడం. తర్వాత నేనుంటానో లేదో అంటూ నాలో కలవరం రేపింది. తనేం చేయబోతుందో అర్థమైంది. నా మాటల గారడీతో తన ప్రయత్నాన్ని ఆపా. కొన్నాళ్ళకి వాళ్ళ నాన్నతో మాట కలిపా. చావనైనా చస్తాం కానీ మీ పెళ్ళికి ఒప్పుకోను అన్నారాయన ఆవేశంగా. ఒకప్పుడు మా స్నేహాన్ని అభినందించిన వ్యక్తికి ఇప్పుడు నా కులమే పెళ్ళికి అడ్డమైంది. చివరికి మహి, మనమిక కలవలేం, నన్ను మర్చిపో అంటూ అశ్రిత కూడా నా ఆశలపై నీళ్లు చల్లింది. ఈ మాట చెప్పడానికి తనెంత ఏడ్చి బాధపడి ఉంటుందో నేను ఊహించగలను. మరో ఏడాది అయ్యాక అశ్రితకి వేరే అబ్బాయితో పెళ్ళయింది. నా కలలు చెల్లాచెదురు అయ్యాయి. జీవితం చేజారిపోయింది. మనసులో చెప్పలేనంత బాధ. అయినా నేనేం అగత్యం చేసుకోలేదు. నాపైనే ప్రాణం పెట్టుకున్న కన్నవాళ్ళ బాధ్యత నాపై ఉంది కనుక. ఫ్రెండ్స్, ప్రేమలో ఓడిపోవడం ఎవరికైనా విషాదమే. కానీ అంతకు మించి విలువైంది జీవితం. అంతకు మించి ముఖ్యం మన కుటుంబం. ప్రేమ దక్కలేదని చావును ఆశ్రయించిన ఓ జంట కథనం పత్రికల్లో చదివాక నా కథను మీతో పంచుకోవాలనిపించింది. కాలం గడిచే కొద్దీ ఎలాంటి గాయమైనా మానిపోతుంది. ప్రేమలో వైఫల్యం చెందిన వాళ్ళెవరూ అఘాయిత్యం చేసుకోవద్దని నా విన్నపం. సైనింగ్ ఆఫ్. నేను మీ వాయిస్ ఆఫ్